మై లవ్లీ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు మనకు నాలుగో రోజు. మీకు అయితే ఏ టాపిక్ పైన వస్తాననేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకోసం అనేసి నేనైతే మంచి టాపిక్ అయితే తీసుకొని వచ్చాను. మీరు ఓటీపీ వచ్చిందా అని నార్మల్గా అనుకుంటున్నారా? కానీ ఓటీపీ వల్ల మీ అకౌంట్ ఎంటీ అవుతుందని మీకు తెలుసా? అలాగే చాలామందికి ఓటీపీ చెప్తే ఏమవుతుంది అనుకుంటూ ఉంటారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. దీని గురించి హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పుడు వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనము ఓటీపీ ఫ్రాడ్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. దీని గురించి మీరు కంప్లీట్గా అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే నేను చెప్తాను. మీ జీవితంలో ఎప్పుడు ఓటీపీ ఫ్రాడ్కి బలి కాకుండా ఉంటారనేసి నేనైతే ఈ టాపిక్ అయితే మీకు చెప్తున్నాను. ఓటీపీ అంటే ఏమిటో తెలుసా? ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. ఇది బ్యాంకు ట్రాన్సాక్షన్ సెక్యూర్ చేయడానికి, అలాగే టెంపరరీ కోడ్. కానీ ఇదే ఫ్రాడ్కి గోల్డెన్ ఛాన్స్. మీకైతే ఓటీపీ ఫ్రాడ్ ఎలా జరుగుతుందో తెలుసా? చాలామందికి సారీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు వచ్చేసి ఇప్పుడు ఒకరు కాల్ చేశారనుకో, వాళ్ళు అంటారు, సార్ నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, వెంటనే మీరు మీ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పండి సార్ అనేసి మిమ్మల్ని అడుగుతారు. మీరు ఇన్స్టెంట్గా చెప్తే మీ బాంబు పడినట్టే మీకైతే మీ అకౌంట్ మీద. మీ అకౌంట్ అనేది మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వెంటనే వచ్చేసి మీకు నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఏటీఎం బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మీ ఓటీపీ చెప్పండి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. 5 నిమిషాల్లో మీకైతే 40,000 పడుతుంది, లేకుంటే మీకు అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది సార్ అని చెప్పేసి చెప్తే అతను షాక్ అయ్యి అతను ఓటీపీ అయితే వెంటనే అయితే చెప్పడం జరిగింది. ఓటీపీ చెప్పడంతో అతను అకౌంట్లో డబ్బులు అనేది ఉన్న డబ్బులు పోయా, వాడు వేస్తానన్న డబ్బులు కూడా పోయా, అట్టుంటుంది. మీకు ఏటీఎం అనేది ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, మీ ఏటీఎం బ్లాక్ అవుతుంది అని చెప్పారు, అతను ఓటీపీ చెప్పాడు, 5 నిమిషాల్లో 50,000 అమౌంట్ డెబిట్ అయ్యింది. అతనికి షాక్ అయ్యాడు. అతను కానీ లేట్ అయ్యింది లెషన్ ఈ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, మీ అకౌంట్ అనేది కీ అయిపోయిందని చెప్పేసి. కామన్ ఓటీపీ స్కామ్స్ అయితే ఎలా జరుగుతాయంటే ట్రూ కాల్స్ ద్వారా కామన్గా జరుగుతాయి, కేవైసీ అప్డేట్ అయినవి అవుతాయి, అలాగే పిజ్జా స్కామ్ అని చెప్పి, లాటరీ స్కామ్ అని చెప్పేసి, జాబ్ ఆపర్చునిటీ జాబ్ అని చెప్పేసి ఇలాంటి స్కామ్స్ అయితే జరుగుతాయి ఎక్కువగా. అయితే మీకు ఎక్కడైనా సరే ఓటీపీస్ చెప్పారంటే మీకు అంతే కథం అడిగి. మీకు పీపుల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓటీపీ షేర్ చేయడం, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం, అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి నేమ్ అనేది వింటే బిలీవ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ అంటే మీరు వెంటనే ఓటీపీ కానీ ఏదైనా చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అలా మీకు చెప్తే మీరు ఫ్రాడ్లో పడినట్టే. మీకు సేఫ్టీ రూల్స్ ఏం చెప్తాను అంటే మీరు ఓటీపీ ఎప్పుడూ షేర్ చేయొద్దండి. అలాగే మీకు అన్నోన్ నెంబర్స్ మీకు అర్జెంటుగా అని చెప్పేసి ఏంది వచ్చినా సార్ నేను బ్యాంకుకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేసి మీరు ఇలా చెప్పండి. అలాగే మీకు ఏదైనా కానీ లింక్స్ వచ్చినప్పుడు వెంటనే మీరైతే చేయొద్దండి. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే
ఇప్పుడు మీ ఫోటోను లేకుంటే సాయిబాబా ఫోటోను ఇంకొక మీ ఫేవరెట్ దేవుడు ఫోటోలు అలా వచ్చినప్పుడు ఆ ఫోటోని ట్యాప్ చేస్తేనే ఆటోమేటిక్గా అనేది డెబిట్ అయిపోతుంది మీ అకౌంట్, వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లింక్స్ క్లిక్ చేయొద్దండి. అఫీషియల్గా యాప్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాది హెచ్డిఎఫ్సి బ్యాంకులో మేము పేజాప్ యూజ్ చేస్తాం. అట్లా మీరు పేజాప్ యూజ్ చేసుకోవాలంటే అట్లా ఒక్కొక్క బ్యాంకుకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. లేకుంటే మీకు ఎవరికైనా సరే పేజాప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు వెంటనే వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే లైక్ హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ పేజాప్ అనేది చాలా బెస్ట్ అవుతుంది. దీంట్లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతానే వెంటనే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చెప్తే వాళ్ళు వెంటనే ఇష్యూ అనేది చేస్తారు. దానివల్ల మీకైతే మంచిగా అవుతుంది. అలాగే నేనైతే ఎస్ఎంఎస్ అలర్ట్కి కూడా మీరు పెట్టుకోండి. వెంటనే మీకు మెసేజ్ అనేది వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే మీరైతే చూడొద్దండి. ఒక మినిమం అంటే 1-2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. లేకుంటే ఒక మినిమం 40 సెకండ్స్ అయినా వెయిట్ చేయండి. వేచిన తర్వాత మీరు చెక్ చేయండి. ఎందుకంటే 40 సెకండ్స్లో మీకు మెసేజ్ అట్లా క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మీకు డెబిట్ అయిపోతుంది. వాళ్ళకి ఇంత టైం అనేది పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే మెసేజ్ వస్తేనే మనం చూసుకుంటాం కాబట్టి మెసేజెస్కి అంత ఫాస్ట్ రిప్లై ఉంటుంది కాబట్టి. ఇంకా ఓటీపీ ఫ్రాడ్ జరిగేది ఏం చేయాలి అనేసి మీకైతే అనిపిస్తుంది. మీరు ఇది మీ సేవింగ్ పార్ట్. ఇది బ్యాంకింగ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి వెంటనే చెప్పండి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ చేయించండి. సైబర్ క్రైమ్గా కంప్లైంట్ ఇవ్వండి. అలాగే ఈ నేను చెప్పిన టాపిక్స్లో అంటే ఈ 3 స్టెప్స్లో మీరు ఏది కానీ పాటించకుంటే ఖచ్చితంగా అయితే మీ అకౌంట్ అనేది లాస్ అయిపోతుంది. మీ అకౌంట్లో ఉండే డబ్బులు కూడా లాస్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళల్లో పడ్డారంటే ఈ 3 స్టెప్స్ కస్టమర్ కేర్ కన్నా కాల్ చేయాలి. లేకుంటే అకౌంట్ అనేది బ్లాక్ చేయాలి. లేకుంటే సైబర్ దాంట్లోకైనా మీరు ఇవ్వాలి. అలాగే తర్వాత వచ్చేసి మీకు క్లిక్కి అలాగే చెక్ లిస్ట్ నేనైతే చెప్తా వెంటనే మీకైతే వచ్చేలాగా. అలాగే గుర్తుపెట్టుకోండి, ఓటీపీ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దండి. అలాగే పాస్వర్డ్, అలాగే మీకు ఓటీపీ షేర్ చేయమని మనీ లాస్ అవుతుంది. ఇట్లాంటివి మీరు ఏదే కానీ చేయొద్దండి. ఫైనల్లీ నేను మెసేజ్ ఏం చెప్తున్నానంటే మీరు ఓటీపీ ఒక చిన్న కోడ్ కాదు, ఇది మనీ కీ. ఇది ఒక మిస్టేక్ వల్ల అకౌంట్ అనేది ఎంటీ అవుతుంది. కాబట్టి ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అనిపిస్తుంది. అలాగే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సేఫ్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను యూపీఐ ఫ్రాడ్ గురించి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తా కంప్లీట్గా. మీరు వెంటనే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. నేనైతే మీకైతే 100% అయితే మీకు సపోర్ట్ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు అంత క్లారిటీగా అర్థమైంది కదా. నేను చెప్పేది అంటే ఇప్పటికీ ఫ్యాన్ వేసుకోక చూడు మా అంతా ఇట్లా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ నాయిస్ వచ్చి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అట్లా చేసినాను. మళ్ళీ ఇట్లే పైకి పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని కొంచెం కిందికి పెట్టి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మీకు కంప్లీట్గా బ్యాంకింగ్ గురించి అలాగే మేము ఫేక్ చేసిన ఇప్పటికి మేము ప్రాబ్లమ్స్ నుంచి మీకు 100% అయితే సాల్వ్నెస్ ఉంటుంది. అలాగే మీకు ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్గా మేము నేర్పించుకుంటూ వస్తాం. అలాగే ఇప్పుడు మేమైతే ఇంకొకటి బ్యాంకింగ్ గురించి, బ్యాంకింగ్లో ఎలా వర్క్ చేస్తారు, బ్యాంకింగ్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు బ్యాంకింగ్కి ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నీ మేమైతే క్లియర్ కట్గా చెప్తాం. ఎందుకంటే మేము బ్యాంకింగ్లో ఇప్పుడు మేము పోతూ ఉంటాం కాబట్టి రోజు చూస్తూ ఉంటాం. సార్ వాళ్ళని, మేడం వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటాం. కంపైర్ మేనేజర్ టు ఎంప్లాయీస్ వరకు అందరినీ చూస్తూ ఉంటాం. దాని తర్వాత వచ్చేసి మీకు ఏదైనా సరే అక్కడ వర్క్ చేసేదానికి అలాగే
మేము ఈ జాబ్ని ఎలా కొట్టాలి అన్నీ కంప్లీట్గా నేనైతే కనుక్కొని తెలుసుకోవడం జరిగింది. అన్నీ కంప్లీట్గా మీకైతే చెప్తాము. అలాగే నేనైతే బీటెక్ చేసినాను కాబట్టి మీకైతే నేను కూడా ముందుసారి బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇలా చాలా జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి అయితే రాయడం జరిగింది. ఇట్లాంటివి చేశాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకైతే హెల్ప్ చేస్తాను. 100% అయితే మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే సూపర్గా వస్తాయి. మీరు వినడం నేర్చుకోవడం మీ బాధ్యత. వీడియోని షేర్ చేయడం అది కూడా మీ బాధ్యతనే. ఏంటంటే మేము చెప్పే వరకే మీరు పాటించి దాన్ని అమలు చేసేంత వరకు మీదే పుచ్చి మీదే అన్నీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్ మీ అందరికీ. మన వీడియోని అందరికీ షేర్ చేయండి. కొద్దిగా లేట్ అయింది మన ఆన్లైన్ సర్వీస్లో వల్ల కొద్దిగా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను.